హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిరీష హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో సూపర్ హెల్దీ ఫుల్ ప్రోటీన్ హై ఫైబర్ ఉన్న జొన్న ఉప్మా అయితే తయారు చేస్తున్నాను. జొన్నలు తినడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు బరువు తగ్గొచ్చు, అలాగే డయాబెటీస్ ఉన్న వారికి కూడా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. హెల్దీ రెసిపీ అంటున్నాను, మరి టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను పచ్చి జొన్నలు తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు తెల్ల జొన్నలు అయినా సరే తీసుకోవచ్చు. ఒక చిన్న కప్పుతోన 2 కప్పుల జొన్నలు అయితే తీసుకున్నాను. ఈ 2 కప్పుల జొన్నలు ఈజీగా పెద్దవారైతే ముగ్గురు తినొచ్చండి. ఇలా 2 కప్పుల జొన్నలు అయితే తీసుకొని అందులో డస్ట్ ఏమన్నా ఉంటే పోయే వరకు బాగా ఒక 2-3 సార్లు అయితే బాగా కడుక్కోవాలి. అలా కడిగిన తర్వాత అందులో వాటర్ పోసి 8 నుంచి 10 గంటల వరకు అయితే నాననివ్వాలండి. జొన్నలు తొందరగా అస్సలు నానవు. లేదంటే మనం నైటే నానబెట్టుకొని మార్నింగ్ మనం ఉప్మా చేసుకోవచ్చు. నేనైతే నైటే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నైట్ నానబెట్టి వాటర్ పోసి మూత పెట్టేసి నేను మార్నింగ్ చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే జొన్నలు మంచిగా నానిపోయాయి. అందులో నేను ఒక 1/2 కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నానండి. ఈ పల్లీల ప్లేస్లో మీరు శనగలు కానీ లేదంటే శనగపప్పు కానీ కూడా వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అందులో వేసేసుకొని 2 కప్పులు జొన్నలు తీసుకున్నాను కదా, 4 కప్పుల వాటర్ అయితే పోసుకొని అందులో కొంచెం రాళ్ళుప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం గాలిపోయిన తర్వాత మూత తీసి చూస్తే జొన్నలు మంచిగా ఉడికిపోయాయి. జొన్నలు మంచిగా ఉడికినాయో లేదో అని మనం ఒక జొన్నని ఇలా మెదిపి చూస్తే మెత్తగా అయితే ఉడికిపోయాయి జొన్నలు. ఈ జొన్నలు అన్నింటినీ ఇంకా ఏమైనా వాటర్ ఉంటే పోవడానికి ఇలా జాలి బౌల్లో అయితే తీసుకుంటున్నాను. కింద ఒక ప్లేట్ పెట్టి ఇలా జాలి బౌల్లో ఆ జొన్నలు అన్నింటినీ వేసేసి పెడితే మనకి పోపు పెట్టుకునే లోపు ఏమైనా వాటర్ ఉంటే అలా కిందికి వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుందాం. మనము కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆ ప్లేస్లో మీరు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ కూడా సన్నగా తరిగి అయితే వేసుకుంటున్నాను. అవి కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా చిన్నగా అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది దానిలో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా పచ్చి బఠానీలు ఉన్నా కూడా వేసి చేసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అలాగే ఒక కరివేపాకు రెమ్మ, చిటికెడు పసుపు కూడా వేసేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న జొన్నలన్నింటినీ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను జొన్నలు ఉడికేటప్పుడే సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ స్టేజ్లోనే మనకి ఇంకా సాల్ట్ పడుతుందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మంచిగా కలిసేటట్టు కలిపి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి చిన్న మంట మీద మంచిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిస్తే మనకి ఉప్పు కారం మసాలా అనేది ఉప్మాకి మంచిగా పడుతుంది. లాస్ట్లో మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి ఉప్మాకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. అంతే, ఎంతో హెల్దీ ఫుల్ ప్రోటీన్ ఉన్న జొన్న ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బరువు తగ్గుతారు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ జొన్నల్ని మనం ఎండాకాలమే తినాలి అలా అని ఏముండదు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇట్లా ఏ సీజన్లో అయినా సరే జొన్నలు అనేది తీసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. మంచి ఫైబర్, ప్రోటీన్, ఫుల్ ప్రోటీన్ అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్.